నమస్కారం. బిఎంఎస్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మనం గత కొన్ని ఎపిసోడ్స్ నుంచి ఆనంద్ కుమార్ ఎండి పిఎంసి ఛానల్ ఒక యుఎస్ ట్రిప్లో వెళ్ళినప్పుడు ఆయన మరి ఎన్నో సెషన్స్ అక్కడ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఎంతో జ్ఞానాన్ని ఆయన సంపాదించుకోవడం జరిగింది. సో ఇవాళ మనం యుఎస్లో మిన్నెసోటా అన్న స్టేట్లో ఆయన వెళ్ళినప్పుడు అక్కడ ఎలాంటి సెషన్స్ ఆయన ఆర్గనైజ్ చేశారు, అలాగే ఎలాంటి విజ్ఞానాన్ని ఆయన పొందడం జరిగింది అనే ఈ అంశం పైన ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. వెల్కమ్ టు ది షో. థ్యాంక్ యూ. యుఎస్ ట్రిప్లో వెళ్ళిన భాగంగా మీరు ఎంతోమంది మాస్టర్స్ని కలిశారు. అలాగే మిన్నెసోటా అన్న స్టేట్లో మీరు వెళ్ళినప్పుడు మరి అక్కడ ఎలాంటి మాస్టర్స్ని కలిశారు, తర్వాత మీకు అక్కడ వాళ్ళందరినీ కలిసినప్పుడు మరి ఎలాంటి విజ్ఞానం మీరు సేకరించుకున్నారు? మెయిన్గా అక్కడ మిన్నెసోటా అనగానే మనకు మినియాపోలిస్ ఫస్ట్ ప్లేస్ చెప్పుకోవాలి మనం. ఓకే. ఈ మినియాపోలిస్ అనేటువంటి సిటీలో మండపేట నుంచి ఇక్కడ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ మండపేట అనేటువంటి ఒక ప్లేస్ ఉంది. అక్కడ మాస్టర్ జ్యోతి గారు ఉన్నారు. ఓకే. ఆవిడ మినియాపోలిస్లో ఉన్నారు. వారి యొక్క పేరెంట్స్, వారి యొక్క బ్యాక్గ్రౌండ్ అంతా ఇక్కడ ఉంది. వాళ్ళందరూ కూడా ఎంతో వర్క్ చేస్తుంటారు మన పిఎస్ఎస్ఎం కోసం. అయితే జ్యోతి మేడం వల్ల మినియాపోలిస్లో చాలా ఉధృతంగా ధ్యాన ప్రచారం ప్రారంభమైంది. ఓకే. సచ్ ఎ గ్రాండ్ మాస్టర్. ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా అక్కడే ఉండేవారు. రీసెంట్గా శిరీష కంచర్ల మేడం బాగా ఉధృతంగా ధ్యాన ప్రచారం చేస్తున్నారు అక్కడ. ఓకే. నేను ఆ ప్లేస్కి వెళ్ళడానికి కూడా కారణం శిరీష మేడమే. ఓకే. యా. ఈ నార్త్ కెరోలినా ర్యాలీలో యజ్ఞం జరిగినప్పుడు, మెగా మెడిటేషన్ సమ్మిట్ 2 జరిగినప్పుడు ముఖ్యంగా మేడం ఇన్వైట్ చేయడం, సో ఆ ప్లేస్కి ఖచ్చితంగా వెళ్ళాలి అని అనిపించడం. యాక్చువల్గా ముందు నాకు టైం లేదు. ఏంటంటే నేను సెప్టెంబర్ బ్యాక్ కదా, సెప్టెంబర్లో రావాలి, పోస్ట్ పోన్ అయింది కదా అక్టోబర్కి. సో దానికి కారణంగా జో డిస్పెంజా వర్క్షాప్ అయిపోయిన మరుక్షణం డైరెక్ట్గా నేను వెళ్ళిన ప్లేసు మిన్నెసోటా, మినియాపోలిస్కి. ముఖ్యంగా శిరీష మేడంకి ఈ సందర్భంగా ఎన్నో కృతజ్ఞతలు చెప్పుకోవాలి. మేడం వల్లే నేను ఆ స్టేట్కి వెళ్ళడం జరిగింది. అంటే మీరు ఎన్నో స్టేట్లు తిరిగారు. అంటే ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క అనుభూతి చెంది ఉంటుంది. మరి ఎంతోమంది మాస్టర్స్ని కలిసి ఉంటారు. అలాగే మిన్నెసోటాలో జరిగినప్పుడు మరి అంటే అక్కడ ఎలాంటి యాక్టివిటీస్ జరిగాయి? అంటే అక్కడ కూడా ప్రతి స్టేట్లో కూడా మీరు మెడిటేషన్ చేయించారని చెప్పారు. మరి ఈ స్టేట్లో కూడా మెడిటేషన్ చేయించారా? మరి ఎలాంటి మాస్టర్స్ని కలిశారు? సో అక్కడ ఒక పిఎస్ఎస్ఎం మూవ్మెంట్ గురించి చెప్తారా? అంటే ఈ స్టేట్లో పిఎస్ఎస్ఎం మూవ్మెంట్ గురించి. అక్కడ ఉన్నటువంటి పర్సన్ వల్లనే ఏదైనా జరుగుతూ ఉంటుంది యాక్టివిటీ. ఎస్. ఫస్ట్ అమెరికాలో ఫస్ట్ పిరమిడ్, అంటే ఒక పర్ఫెక్ట్ పిరమిడ్ అమెరికాలో ఫస్ట్ రావడం అనేది జ్యోతి మేడం వాళ్ళ ఇంట్లో జరిగింది. ఓకే. వాళ్ళు ఆ ఇంటిని కన్స్ట్రక్షన్ చేయించేటప్పుడే ఒక రూమ్ని, మామూలుగా ఇంట్లో ఎన్నో బెడ్రూమ్స్ ఉంటాయి కదా, ఒక బెడ్రూమ్ని ఒక పిరమిడ్, ఒక రియల్ పిరమిడ్ లాగా చేసేసుకున్నారు వాళ్ళు. ఓకే. దట్ ఈస్ ద ఫస్ట్ పిరమిడ్ ఇన్ యుఎస్. అక్కడ అది ఒక మైల్ స్టోన్ అది మన పిఎస్ఎస్ఎంలో. ఎందుకంటే ఒక చోట ఒక పిరమిడ్ అంటూ వస్తే ఇంకా ఎనర్జీ రైజ్ అవుతుంది. అనేక పిరమిడ్లు వచ్చాయి ఈవేళ, కానీ ఫస్ట్ పిరమిడ్ వచ్చింది మినియాపోలిస్లో. ఓకే. జ్యోతి మేడం వాళ్ళ ఇంట్లో. అండ్ జ్యోతి మేడం చాలా సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్. ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతో అద్భుతమైనటువంటి మెడిటేటర్. ఎక్కువ సైలెన్స్లో ఉంటారు, ఎక్కువ ధ్యానం చేస్తుంటారు, మోర్ ఫోకస్డ్గా ఉంటారు ఆవిడ. తన జ్ఞానాన్ని ఎక్కడ అవసరమైతే అక్కడ 100% తన ప్రజెన్స్ ఉంటుంది. ఓకే. సో ఈ మాస్టర్ని కలవడం అన్నది చాలా గొప్ప విషయం అక్కడ. అలాగే ఈ మాస్టర్ వల్లే ఎన్నో కార్యక్రమాలు అక్కడ జరిగాయి. ఓకే. దానిలో భాగంగా ఎంతోమంది మాస్టర్లు వచ్చారు. ఇప్పుడు ఫుల్ ఫామ్లో ఉన్న మాస్టరు శిరీష కంచర్ల మేడం. ఓకే. నేను అక్కడికి వెళ్ళినప్పుడు, ఈ మిన్నెసోటా వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం మన సాయి కుమార్ రెడ్డి గారు, మరి సైంటిస్ట్ నాగేశ్వరరావు గారు, అంటే మేము వేరే వేరే టూర్ చేస్తున్నాం కంప్లీట్గా. నేను వేరే స్టేట్లు తిరుగుతున్నాను, సాయి కుమార్ రెడ్డి సారు, మరి సైంటిస్ట్ నాగేశ్వరరావు సారు వేరే స్టేట్స్ తిరుగుతున్నారు.
ఫస్ట్ టైం ఒక ప్లేస్లో కలిసాం మేము. ఫస్ట్ నార్త్ కెరోలినా ర్యాలీ యజ్ఞంలో కలిసాము. నేను నా మెడిటేషన్ ప్రచారం చేస్తూ, వాళ్ళు వాళ్ళ మెడిటేషన్ ప్రచారం చేస్తూ ఇద్దరము కలిసినటువంటి ప్లేసు మిన్నెసోటా. ఓకే. సో ఒక రోజు వర్క్షాప్ జరిగింది. ముగ్గురం తీసుకున్నాం, సాయి కుమార్ రెడ్డి సారు, మన సైంటిస్ట్ నాగేశ్వరరావు సార్, నేను ముగ్గురం కలిసి అక్కడ క్లాస్ తీసుకోవడం జరిగింది. అండ్ మెడిటేషన్, అద్భుతమైనటువంటి మెడిటేషన్ జరిగింది. ఫస్ట్ ఎక్కువ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సెషన్ అంతా మ్యాక్సిమం మిన్నెసోటాలో బాగా జరిగింది. ఓకే. సైంటిస్ట్ నాగేశ్వరరావు సారు, సాయి కుమార్ రెడ్డి సారు అయోవా అనేటువంటి స్టేట్ నుంచి వచ్చారు. మన మాస్టర్స్, అయోవా మాస్టర్స్ మల్లీశ్వరి మేడం అండ్ అంజిరెడ్డి గారు, వీరిద్దరూ గొప్ప మాస్టర్లు. అక్కడ మూమెంట్ ఎంతో అద్భుతంగా నడిపిస్తున్నారు వాళ్ళు. సో వాళ్ళు అక్కడ నుంచి వచ్చారు. నేను జో డిస్పెన్జా వర్క్షాప్ని నేను టెన్నెస్సీ స్టేట్లో నాష్విల్ సిటీలో చేశా. వన్ వీక్ రిట్రీట్, మెడిటేషన్ రిట్రీట్ అది. సో ఈ నాష్విల్ సిటీ నుంచి నేను మిన్నెసోటా వెళ్ళిపోయా. ఓకే. సో వాళ్ళ అయోవా నుంచి, నేను నాష్విల్ నుంచి, ఇద్దరికి జంక్షన్ మిన్నెసోటా, అక్కడ కలిసాం. సో మోర్ టైం స్పెండ్ చేసాం, చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఇండియాలో ఉన్నప్పుడు ఎప్పుడు సైంటిస్ట్ నాగేశ్వరరావు గారితో పెద్ద మాట్లాడింది లేదు నేను. ఓకే. ఎప్పుడు కలిసే ఉంటాం కదా, ఎన్నో విషయాలు డిస్కస్ చేసేవాళ్ళం, ఎన్నో కాన్సెప్ట్స్ డిస్కస్ చేసేవాళ్ళం. ఆయన నాలెడ్జ్ అంతా ఆయన చెప్పేవారు, వినేవాళ్ళం. అండ్ ఆయన యాక్టివిటీస్ చెప్పేవాళ్ళు. అండ్ మనం భవిష్యత్తులో ఏం చేయాలి ఏంటి, సో మోర్ ఫోకస్డ్గా ఆయన చేసే జర్నీ అంతా చాలా అద్భుతంగా చెప్పారు. అండ్ ముఖ్యంగా సాయి కుమార్ రెడ్డి సార్కి ఇది నాకు తెలిసి ఒక 7th టైం కానీ 8th టైం కానీ ఆయన తిరగడం యుఎస్ని. ఓకే. ఎందుకంటే సార్ ఉన్నప్పటి నుంచి తిరుగుతున్నారు కదా. సో ఇది ఆయన సైంటిస్ట్ నాగేశ్వరరావు సార్ని తీసుకొని చాలా అద్భుతంగా అన్ని ప్లేసెస్ కవర్ చేశారు. ఓకే. మేము ముఖ్యంగా నెక్స్ట్ యూఎస్లో ఎట్లా చేయాలి ఏంటి, ఎన్నో విషయాలు అక్కడ డిస్కస్ చేయడం జరిగింది. అండ్ క్లాసెస్ అన్నీ కూడా చాలా అద్భుతంగా జరిగాయి. మెయిన్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సెషన్ చాలా బాగా జరిగింది అక్కడ. ఓకే. మిన్నెసోటాలో. అండ్ ముఖ్యంగా శిరీష మేడం, ఆవిడ తపన, ఆవిడ తాపత్రయం, ఆవిడ ప్యాషన్, ఆవిడ డెడికేషన్, బికాస్ ఆఫ్ ఓన్లీ శిరీష మేడం వల్లే ఈ థింగ్స్ అన్నీ మేనిఫెస్ట్ అయ్యాయి. లేకపోతే నా ట్రిప్ లేదు, సాయి కుమార్ రెడ్డి సార్ ట్రిప్ లేదు, నాగేశ్వరరావు సార్ ట్రిప్ లేదు. ఓన్లీ బికాస్ ఆఫ్ శిరీష మేడం ఈ థింగ్స్ అన్నీ హ్యాపెన్ అయిపోయాయి. ఓకే. అండ్ బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ కూడా ఆ సెషన్లో జరిగాయి. ఎందుకంటే ముగ్గురు మాస్టర్లు ఉన్నాం అక్కడ. ముగ్గురివి మూడు వైవిధ్యభరితమైనటువంటి క్లాసులు. సాయి కుమార్ రెడ్డి సార్ ఎక్స్పీరియన్సెస్ అన్నీ పత్రి సార్ గురించి, పత్రి సార్తో ఆయనకున్నటువంటి జర్నీ గురించి, ఆయనకున్నటువంటి అనుభవాల గురించి, అండ్ సార్ యొక్క ఇంట్యూషన్ ఎంత పవర్ఫుల్గా ఉంటుందో, అంటే భవిష్యత్తును ఎలా ముందే చెప్పేవారు, ఇవన్నీ చాలా అద్భుతంగా తీసుకొచ్చారు ఆయన క్లాసు. ఓకే. సైంటిస్ట్ నాగేశ్వరరావు సార్ ఇంకా కంప్లీట్ సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు అబౌట్ మెడిటేషన్. ముఖ్యంగా ఈసారి ట్రిప్లో సైంటిస్ట్ నాగేశ్వరరావు సార్ దానికి బాగా కనెక్ట్ అయ్యారు. ఎందుకంటే అమెరికన్స్ మోర్ లాజిక్, అమెరికాలో ఉండే ఇండియన్స్ కూడా మోర్ లాజిక్. వాళ్ళు ఇంట్యూషన్ కంటే కూడా ఈ లాజిక్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు, దానికే ఎక్కువ కనెక్ట్ అవుతారు. మెడిటేషన్ వల్ల ఏం జరుగుతుందో దాని యొక్క థింగ్స్ అన్నీ ఆయన చాలా మోర్ సైంటిఫిక్గా చెప్పేవారు ఆయన. ఓకే. తర్వాత లాజికల్గా చెప్పేవారు నాగేశ్వరరావు సార్. అవన్నీ చాలా కనెక్ట్ అయిపోయేవారు, బాగా దగ్గరగా కనెక్ట్ అయిపోయేవారు. అలా సైంటిస్ట్ నాగేశ్వరరావు సార్ సెషన్ కూడా అద్భుతంగా జరిగింది. అండ్ నా దగ్గరికి వచ్చేసరికి ఇంకా మోర్ మెడిటేషన్ సాధన పట్ల కానీ, స్వాధ్యాయం పట్ల కానీ, అండ్ మన యొక్క పర్పస్ ఆఫ్ లైఫ్ రిలేటెడ్ టాపిక్స్ నేను తీసుకున్నాను. ఓకే. వెరసి చాలా అద్భుతంగా జరిగింది. మీరు జ్యోతి మేడం వాళ్ళ పిరమిడ్ గురించి బాగా చెప్పారు. అంటే ఆ పిరమిడ్లో ఉన్న ఎక్స్పీరియన్సెస్ అది కూడా మీరు, అంటే ధ్యాన ప్రపంచం అన్న ఎపిసోడ్లో అది ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడం జరిగింది. కానీ మీరు కూడా అక్కడ మెడిటేషన్ చేసినప్పుడు అక్కడ ఎంతో టైం స్పెండ్ చేశారు మీరు, అది సాయి కుమార్ రెడ్డి గారితో కానీ, సైంటిస్ట్ నాగేశ్వరరావు గారితో కానీ. సో అక్కడ మీకు జరిగిన ఎక్స్పీరియన్స్ ఏంటి, ఆ పిరమిడ్లో మీకు ఎలా అనిపించింది? ఇండియాలో మనం పిరమిడ్ చూడడం అనేది మనకు పెద్ద ఏం అనిపించదు. ఎందుకంటే ఎన్నో పిరమిడ్లు ఆల్రెడీ కొన్ని వేల పిరమిడ్లు ఇక్కడ చూసాం. కానీ ఈ వేరే దేశంలో పిరమిడ్ని చూడడం అనేది ఒక గొప్ప ఎక్స్పీరియన్స్ అది. ఎందుకంటే ఫస్ట్ ఏదైనా ఒక చిన్న దాంతో స్టార్ట్ అయిపోతుంది, కానీ నిదానంగా దాని ప్రవాహం పెరుగుతుంది. ఇప్పుడు గోదావరి కూడా నాసిక్లో ఎక్కడో ఒక చిన్నగా స్టార్ట్ అవుతుంది. అది రాజమండ్రి దగ్గరికి వచ్చేసరికి ఆ గోదావరి నదిని మనం దాని యొక్క ప్రవాహం అంత ఉధృతంగా ఉంటుంది. అట్లనే ఇక్కడ కూడా కర్నూలులో ఒక చిన్న పిరమిడ్తో స్టార్ట్ అయింది ఈ యొక్క ప్రవాహం.
పిరమిడ్ల ప్రవాహం. ఈరోజు పిరమిడ్ల ప్రవాహం చూస్తే గోదావరి నది చూసినట్లు ఉంటుంది, ఓకే, రాజమండ్రి దగ్గర చూసినట్లు ఉంటుంది. అట్లానే అమెరికాలో దట్ ఈస్ ద ఫస్ట్ పిరమిడ్ అండ్ పత్రి సార్ దానికి పేరు పెట్టారు. సార్ ఇనాగరేట్ చేసి సార్కు పేరు పెట్టారు ఆ పిరమిడ్కి, రమణ మహర్షి పిరమిడ్ అని చెప్పేసి. ఓకే, వీళ్ళు కూడా జ్యోతి మేడం పత్రి సార్కి పిరమిడ్లు అంటే ఇష్టం కదా, తెలుసు కదా, సార్ మీకు ఒక సర్ప్రైజ్ సార్ అని తీసుకెళ్ళి ఓపెన్ చేయించారు సార్కి. ఓకే, సార్ మామూలు ఆనందం కాదంట అప్పుడు. సో వాళ్ళు చెప్తుంటే ఎంతో ఆనందం అనిపించింది. అండ్ జ్యోతి మేడం సచ్ ఎ గ్రాండ్ మాస్టర్. ఓకే, ఆవిడ సాధన, ఆవిడ యొక్క ఫుడ్ హ్యాబిట్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా చాలా సూక్ష్మమైనటువంటి అవేర్నెస్తో పనిచేస్తుంది ఆవిడ. ఎక్కడ అవసరం ఉంటే అక్కడ జ్యోతి మేడం ఉంటుంది ఖచ్చితంగా. ఎవరైనా కమిటెడ్గా మేము ధ్యానం చేస్తాము అంటే కనుక వాళ్ళ కోసం ఆవిడ టైం పెడుతుంది, ఏ దేశంలో వాళ్ళకైనా సరే. ఓకే, సో అంత గ్రాండ్ మాస్టర్ ఆవిడ. సో మాస్టర్స్ ఎక్కడైతే ఉంటారో అక్కడ బై డిఫాల్ట్ ఎన్నో ప్రాసెస్లు జరుగుతూనే ఉంటాయి. అండ్ ముఖ్యంగా ఆ పిరమిడ్ చూడడమే చాలా హ్యాపీనెస్, చాలా అద్భుతమైనటువంటి ధ్యానం చేసాం అందరం కలిసి. నాకు అక్కడికక్కడే ఒక ఇంటర్వ్యూ చేయాలనిపించేసింది. రెండు ఆలోచన లేకుండా ఇంటర్వ్యూ చేసేసాను నేను. ఎందుకంటే మేము యాక్చువల్గా వెళ్ళిపోవాలి, మాకు టైం లేదు. కానీ అక్కడ దీన్ని అందరికీ చూపెట్టాలి, ఇది అందరికీ తెలియాలి ఇది. సో అందరు కూడా ఇట్లా బిల్డ్ చేసుకోవచ్చు. ఇప్పుడు యూఎస్లో ఎట్లా ఉంటుందంటే ఒక ప్లానింగ్ ఉంటుంది, అన్ని ఇల్లులు ఒక ఫార్మాట్లోనే కడతారు. ఓకే, చిన్న చిన్న మార్పులు చేసుకోవచ్చు. ఓకే, అంతేగాని మేజర్ చేంజెస్ చేయడానికి ఉండదు. ఎందుకంటే ఒక ఏరియా ఇలా ఉండాలంటే ఇది ఇలానే ఉండాలి. సో ఇది చూపిస్తే ఎంతోమందికి ఉపయోగపడుతుంది కదా అన్న ఉద్దేశంతో అక్కడికక్కడ పిరమిడ్ని చూపించడం, వాళ్ళ అనుభవాలు షూట్ చేయడం ఇదంతా జరిగింది. అక్కడ అనుభవాలు షూట్ చేసినప్పుడు చాలా ఆనందం అనిపిస్తుంది. ఎందుకంటే ఆ పిరమిడ్ని అమెరికాలో ఉన్న వాళ్ళందరికీ మనం పరిచయం చేస్తాం కదా, చాలామందికి తెలియదు. ఇప్పుడు జ్యోతి అక్కతోటి చాలా ఎన్నో సంవత్సరాల నుంచి నాకు పరిచయం. ఆవిడ సిస్టర్గా బాగా ఎక్కువ ఎప్పుడు చాలా థింగ్స్ మాట్లాడుతూనే ఉంటాం మేము. ఎప్పుడు వాళ్ళ ఇంట్లో పిరమిడ్ ఉన్న సంగతి ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు చెప్పలేదు. నేను కనీసం ఒక 10 years నుంచి మాట్లాడుతుంటా తనతో. ఎప్పుడు మా ఇంట్లో పిరమిడ్ ఉందన్న విషయం చెప్పలేదు, అక్కడ వెళ్తే కానీ నాకు తెలియలేదు. సో నేను వెంటనే ఇది అందరికీ చెప్పాలి, అందరికీ చూపిస్తే బాగుంటుంది అన్నటువంటి ఉద్దేశంతో ఆ పిరమిడ్ని మనం పరిచయం చేయడం జరిగింది. చాలామంది హ్యాపీగా ఫీల్ అయ్యారు చూసి. అండ్ ఆవిడ అనుభవాలను షూట్ చేయడం ఇంకా అద్భుతంగా అనిపించింది. నేను ఏమనుకునేవానంటే ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాను కదా, అక్క ఏంటి నీ అనుభవాలు ఏంటి, ఇదేంటి అదేంటి అన్నీ ఏవో మాట్లాడుకుంటూ ఉంటాం ఎప్పుడు. కానీ పర్టిక్యులర్గా ఆ రోజు ఆవిడ అనుభవాలు వింటే అంతకుముందు ఎప్పుడూ చెప్పలేదు ఆ అనుభవాలన్నీ. అంత అద్భుతమైన అనుభవాలు ఉన్నాయని నాకు తెలీదు. పిఎంసి పుణ్యమా అని చెప్పేసి ప్రతి మాస్టర్లో ఉన్న ఆ ఎస్సెన్స్ చాలా చక్కగా అర్థం చేసుకోగలుగుతున్నాను. అంటే ఆవిడ ఇంటర్వ్యూ చేయకపోతే కనుక చెప్పే టైప్ కూడా కాదు. ఎంతసేపు మామూలుగా మాట్లాడుకుంటుంటాం అంతేగాని ఆ డెప్త్ నాకు చెప్పలేదు. తన యొక్క స్పిరిచువల్ జర్నీ ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది. తన ఎక్స్పీరియన్సెస్, తన యాస్ట్రల్ ట్రావెల్ ఎక్స్పీరియన్సెస్ ఎంత అద్భుతంగా ఉన్నాయో. అండ్ తన ఫుడ్ హ్యాబిట్స్ కూడా చాలా ప్రభావితం చేసింది నన్ను. వీగన్ గురించి తను ఎంత కేర్ తీసుకుంటుంది, ఎందుకు ఆ యొక్క వీగన్గా ఎందుకు మనిషి ఉండాలి అనేటువంటి విషయాలన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా చెప్పింది ఆ రోజు. వెరసి చాలా బాగుంది. అట్లనే నాకు శిరీష మేడం అనుభవాలు కూడా చాలా అద్భుతంగా అనిపించింది. ఎందుకంటే మేడం యొక్క తపన అందరికీ స్ప్రెడ్ చేయాలని, అందరు ధ్యానం చేయాలి, అందరు బాగుండాలి, అందరు ఆనందంగా ఉండాలి, ఎప్పుడు ఇదే తప్పించిపోతూ ఉంటుంది ఆవిడ. ఆవిడ అనుభవాలు మంచి కిక్ ఇచ్చింది నాకు. ఎప్పుడు ఆవిడ నిరంతరం తపన పడుతుంటారు, సార్ చెప్పేయాలి సార్, చెప్పేయాలి సార్, చెప్పేయాలి సార్ అంటుంటారు ఆవిడ. అంత తపన పత్రిసారికి అందరికీ ధ్యానం చెప్పాలని ఎంత తపన ఉంటుంది, ఆవిడలో ఆ తపన కనపడుతుంది నాకు. సో బికాస్ ఆఫ్ శిరీష మేడం, చెప్పాను కదా నేను ఫస్ట్లోనే, బికాస్ ఆఫ్ శిరీష మేడం మిన్నెసోటా వెళ్ళడం జరిగింది. అండ్ వాళ్ళ హస్బెండ్ అయితేనేమి, వాళ్ళ పిల్లలు అయితేనేమి, వాళ్ళు రిసీవ్ చేసుకున్న విధానం. ఇప్పుడు యుఎస్లో ఎట్లా ఉంటుందంటే ఒక ముగ్గురు వెళ్ళి ఒక 3 రోజులు ఉండాలి అంటే కనుక అదేం చిన్న విషయం కాదు. ఇండియా పరిస్థితి వేరు, అక్కడ పరిస్థితి వేరు. సో మేము ముగ్గురు ఉన్నప్పటికీ అందరినీ చాలా చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటూ, ఓకే, వాళ్ళందరికీ కావాల్సినవి చేసి పెడుతూ, ప్రోగ్రామ్స్ చేస్తూ, వచ్చిన వాళ్ళందరికీ మళ్ళీ వండి పెడుతూ,
ఆవిడ తెల్లవారుజామున లేస్తే రాత్రి 11, 12 వరకు పని చేస్తూనే ఉంటుంది ఆవిడ. Hmm. అంత తపనున్న మనిషిని చూడడం చాలా రేరు. Yes. చూశాను. రేరెస్ట్ పీపుల్లో శిరీష మేడం ఒకరు. Hmm. అండ్ వాళ్ళ ఇంటర్వ్యూస్ ద్వారా ఇంకా ఎంతో నేర్చుకున్నాను యాక్చువల్గా. ఇప్పుడు జ్యోతి మేడంతో నేను రెగ్యులర్గా మాట్లాడుతుంటాను, కానీ ఇంటర్వ్యూ చేసినప్పుడు నేను నేర్చుకున్న లెసన్స్ వేరు. అలానే శిరీష మేడంతో కూడా మాట్లాడుతుంటాను, కానీ ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆవిడ నుంచి నేర్చుకున్న లెసన్స్ వేరు. Yes. ఎంటైర్ డిఫరెంట్ జర్నీ ఆవిడది. Hmm. ఆవిడ అనుభవాలు వింటే మతిపోతుంది ఎవరికైనా. Yes. అన్ని అనుభవాలు, ఎంత తపనో ఆవిడకి. సార్ నేర్చేసుకోవాలి. చిన్నపిల్లలు మనస్తత్వం ఎలా ఉంటుందో అంతా ప్యూరిటీగా ఉంటారు మేడం. Hmm. ఆ ప్యూరిటీ నేర్చుకోవాలి ఆవిడ దగ్గర నుంచి. ఆ తపన నేర్చుకోవాలి. Yes. సో వారి హస్బెండ్ నిజంగా గ్రేటెస్ట్ మాస్టర్. Hmm. మేడం ఏది చెయ్యాలి అన్న రెండో ఆలోచన లేకుండా మేడంకి 100% సపోర్ట్ చేస్తూ. ఓకే, ఇప్పుడు ఇద్దరు మెడిటేటర్స్ పరస్పరం సహాయ సహకారాలు చేసుకోవడం పెద్ద విషయమేం కాదు. ఎందుకంటే నాలెడ్జ్ ఉంది కాబట్టి, తెలుసు కాబట్టి. సార్ మెడిటేటర్ కాదు, కానీ మెడిటేషన్కి ఎంతో కోఆపరేట్ చేశారు ఆవిడకి. అది చాలా గొప్ప విషయం. ఇప్పుడు నాలెడ్జ్ ఉన్నప్పుడు ఎవరైనా చేస్తారు, ఏ నాలెడ్జ్ లేనప్పుడు ఆ మనిషి అది చేస్తున్నాడంటే అది చాలా గొప్ప విషయం. మెడిటేషన్ పట్ల ఆయనకి ఆ నాలెడ్జ్ ఒక 100% ఆయనకి ఉన్నా లేకపోయినా, బట్ ఆయన వచ్చిన వాళ్ళని చూసుకునే విధానంలో మేము అక్కడ ఉన్నాం కదా. అవును. ఆయన యొక్క ప్రజెన్స్లో చాలా హ్యాపీ అనిపించింది అసలు. సచ్ ఎ గ్రాండ్ మాస్టర్. అదే ఈ మిన్నెసోటా ఈ యొక్క ప్లేస్లో, మినియాపోలిస్లో మీరు ఉన్న ప్లేస్లో అంటే రెగ్యులర్గా మాస్టర్స్ అందరూ ఎప్పుడు వచ్చి కలుస్తారు? అంటే సాటర్డే సండేస్ గ్యాదర్ అవుతారా, లేకపోతే ఎలా ఉంటుంది వాళ్ళ గ్యాదరింగ్? అంటే వాళ్ళ గ్యాదరింగ్ ఎంతమంది దాకా గ్యాదర్ అవుతారు, ఆ విశేషాలు చెప్తారా? యాక్చువల్గా ఈసారి ఇది బ్రేక్ చేసేసాం మేము. ఎందుకంటే నేను 70 days ఉన్న యూఎస్లో 70 days క్లాసులు చేశాను. అంటే ఏంటి, నాట్ ఓన్లీ సాటర్డే సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే ప్రతిరోజు నేను క్లాసులు చేస్తున్నా. ఓకే, ప్రతిరోజు వచ్చారు. ఈసారి చాలామంది నమ్మలేదు ఇది. అట్లెట్లా వచ్చారు, మీకు మండే క్లాసులకి ఎట్లా అటెండ్ అవుతారు, ట్యూస్డే ఎట్లా అటెండ్ అవుతారు, ఓకే వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే అసలు పాసిబుల్ అవ్వదు, ఓన్లీ సాటర్డే సండేసే పాసిబుల్ అవుతాయి అని చెప్పేవాళ్ళు. ఎస్. నేనున్న 70 daysలో 70 days నేను క్లాసులు చేశాను. 70 days నేను షూటింగ్స్ ఉన్నాయి, కౌన్సిలింగ్స్ ఉన్నాయి, వాళ్ళ గైడెన్స్ ఉంది, ఎన్నో చేశా. ఇవన్నీ చేసిన తర్వాత నాకు ఒక అర్థమైంది. అంటే మనం ఏదైతే మన బిలీఫ్లోకి తీసేసుకుంటామో, వీళ్ళకి సాటర్డే సండేనే కుదురుతుంది, మిగతా రోజుల్లో కుదరదు అని మనం అనుకున్నాం అనుకో, దాని తగ్గట్టుగా అవతల రెస్పాండ్ అవుతాడు. ఏ సాటర్డే లేదు, సండే లేదు. ఇప్పుడు ఇంపార్టెంట్ అనుకో, సెలవు పెట్టుకోవడం, హెల్త్ బాగాలేదు సెలవు పెట్టుకోవడం, ఏదైనా ఎమర్జెన్సీ పడింది సెలవు పెట్టుకోవడం, అంతే కదా. ఓకే, నేను మొదటే అనుకున్నా, నేను ఎక్కడికి పోతే అక్కడ క్లాసులు జరగాల్సిందే, జరిగి తీరుతాయి అంతే. అవసరం ఉన్నోడు వచ్చేస్తాడు, ఎవరికి అవసరం ఉంటే వాళ్ళు వచ్చేస్తారు. నా మైండ్లో ఇదే పెట్టుకున్నాను, అదే మేనిఫెస్ట్ అయింది. ఓకే, మెయిన్గా ఒక మినిమం ఒక 200 మాస్టర్స్ నా జీవితంలోకి వచ్చేసారు అమెరికా ట్రిప్లో, మినిమం. దీంట్లో అసలు శిరీష మేడం వాళ్ళ హస్బెండ్ అలాంటి మాస్టర్లను నేను చూడలేదు. అంత గొప్ప మాస్టర్లు వాళ్ళు. ఓకే, ఎంత తపన, వచ్చిన వాళ్ళని చూసుకున్న విధానం. నేను ఇంత హ్యాపీగా ఫీల్ అయ్యానంటే వాళ్ళు ఎట్లా చూసుకొని ఉండాలి. అవునా కదా. ఏదో వాళ్ళ ఇంట్లో ఉన్నట్లు ఎప్పుడు ఫీల్ అవ్వలేదు నేను మా ఇంట్లో ఉన్నట్లే ఫీల్ అయ్యేవాడిని నేను. ఓకే, సాయి కుమార్ రెడ్డి సార్ అంటే ఎంత జోవియల్గా టైం స్పెండ్ చేసామంటే, ఒకటి మిన్నెసోటా, 2 విస్కాన్సిన్. ఈ 2 ప్లేసెస్లో అంత జోవియల్గా నా లైఫ్లో ఎప్పుడు స్పెండ్ చేయలేదు టైం. ఎప్పుడు ప్రతిరోజు జోక్స్ మీద జోక్స్ వేసుకునే వాళ్ళం. పొద్దున్న లేస్తే స్టార్ట్ అయిపోతుంది. ఓకే, సచ్చే ఒక బ్యూటిఫుల్ మెమరీ అది. ప్రతిరోజు ఇట్లా ఏదో ఒక కన్వర్జేషన్ అనమాట. ప్రతి సిచ్యువేషన్లో ఈయన జోకులు వేసేవాడు. ఇట్లా సచ్చే ఆ టైం అంతా చాలా చక్కగా టైం స్పెండ్ చేసాం. అండ్ సాయి కుమార్ రెడ్డి సార్ వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్ అయినది, అంత గొప్ప మాస్టరు. అండ్ సైంటిస్ట్ నాగేశ్వరరావు సార్, వాళ్ళతో టైం స్పెండ్ చేయడం అన్నది చాలా అద్భుతంగా జరిగింది. ఎంత కమిటెడ్. ఇప్పుడు సైంటిస్ట్ నాగేశ్వరరావు సార్ ఏజ్ చాలా పెద్దది. ఆ ఏజ్లో ఆయన అంత కమిట్మెంట్తో, ఎందుకంటే క్లైమేట్ మారుతూ ఉంటుంది ఆల్వేస్, కంటిన్యూస్గా క్లైమేట్ చేంజ్ అవుతూ ఉంటుంది.
అక్కడ మన బాడీ తట్టుకోవడం అనేది చాలా డిఫరెంట్. ఓకే. ఈ సెప్టెంబర్ తర్వాత కదా తిరుగుతున్నది. అవును. సెప్టెంబర్లో బాగా మంచి టైం అది. ఆ సెప్టెంబర్ నుంచి ఆ చలి స్టార్ట్ అవుతుంది. ఓహో. చలి స్టార్ట్ అయిపోతుంది. ఆ వాతావరణం ఒక్కొక్క స్టేట్ వాతావరణం ఒక్కొక్కలా ఉంటుంది. ఇప్పుడు ఇండియాలోనే మన హైదరాబాద్లో ఒకలా ఉంటుంది, జమ్మూలో అవును ఎట్లుంటుంది, జమ్మూలో చాలా చల్లగా ఉంటుంది. కాశ్మీర్లో వాతావరణాలు స్టేట్కి మారినట్లు అక్కడ కూడా మారుతాయి, చాలా డ్రాస్టిక్గా ఉంటాయి అక్కడ. అంటే టైమ్ జోన్స్ కూడా మారుతూ ఉంటాయి. అక్కడికి ఇక్కడికి ఆ స్టేట్కి ఈ స్టేట్కి టైం జోన్స్ మారుతాయి. నిజంగా ఒక గ్రేట్ పాయింట్ ఏంటంటే సైంటిస్ట్ నాగేశ్వరరావు సార్ యొక్క డెడికేషన్కి మాత్రం నేను ఫిదా అయిపోయాను. సాయి కుమార్ రెడ్డి సార్ అంటే అలవాటు పడిపోయిన మనిషి. ఎప్పుడు ఆయన ట్రావెల్ చేస్తుంటారు, పత్రి సార్తో ట్రావెల్ చేశారు, వాళ్ళ అమ్మాయి అక్కడే ఉంది, తిరుగుతూ ఉంటారు. ఆయన తిరగడం పెద్ద సంగతి ఏం కాదు, ఎందుకంటే అది బై డిఫాల్ట్ ఆయనకి అది ఇన్బిల్ట్ అయిపోయి ఉంది అట్లా. బట్ నాగేశ్వరరావు సార్ తిరగడం నన్ను చాలా ఇన్స్పైర్ చేసింది. ఆయన ఆ ఏజ్లో అంత డెడికేటెడ్గా తిరగడం అన్నది ఆయనకే చెల్లింది. ఒక పిరమిడ్ మాస్టర్ అంటే ఒక సైంటిస్ట్ నాగేశ్వరరావు సార్ లాగా ఉండాలి, అదే అనిపించింది ఆ ఏజ్లో. ఎంత డెడికేషన్ ఉంటే తిరుగుతారు. ఆయన నుంచి అది మనం ఇన్స్పైర్ అవ్వాలి, అది ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. దీస్ ఆర్ ఆల్ థింగ్స్ హ్యాపెన్ ఇన్ మిన్నెసోటా. అందుకని ఈ మిన్నెసోటా అన్న ఈ ప్లేస్లో సో ఫైనల్గా మీరైనా ఒక 2-3 వాక్యాలు చెప్పాలి అంటే కనుక ఏమని చెప్తారు? తక్కువ టైంలో చాలా ఎక్కువ మందిని కలిసిన ప్లేస్ ఇది. ఓకే. బికాస్ ఆఫ్ చెప్తున్నా కదా శిరీష మేడం యొక్క డెడికేషన్, ఆవిడ తపన, ఆవిడ తాపత్రయం, ఆవిడ ప్యాషనేటెడ్గా చేస్తుంది. ఏదైనా చేస్తే ఆవిడలానే చేయాలి. ఆవిడ ఒక చేయాలి నాకు తెలిసి అమెరికా మొత్తం ధ్యానమయం చేస్తుంది ఆవిడ. ఏదో రోజు చేసేస్తుంది, దాంట్లో డౌటే లేదు. అంత గొప్ప మాస్టర్. అంటే అంత ఎనర్జీ. నాకు డౌట్ వస్తుంది ఈవిడకి ఎక్కడికి వెళ్ళి వస్తుంది ఎనర్జీ అని చెప్పేసి. ఆవిడ తెల్లవారుజామున పనిచేసి రాత్రి 12-1 గంటల వరకు పనిచేస్తూనే ఉంటుంది కంటిన్యూస్గా. క్లాసులు చెప్తుంటుంది, మాట్లాడుతుంటుంది, ఆర్గనైజ్ చేస్తూ ఉంటుంది, వండి పెడతా ఉంటుంది. ఒకటి కాదు ఆవిడ చేసేది, అన్ని జూమ్లలో అటెండ్ అవుతూ ఉంటుంది. సో ఒకటి మనము పట్టుకుంటే అలా చెయ్యాలి అని మనం శిరీష మేడం దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. మిన్నెసోటాకు పోయి ఏమైనా నేర్చుకోవచ్చు అంటే శిరీష మేడంని చూసి ఇదిగో పని చేస్తే ఇలా చేయాలని నేర్చుకొని వచ్చాను. థ్యాంక్స్ టు శిరీష మేడం. ఎస్ ఆనంద్ గారు, ఎంతో అద్భుతంగా మరి ఈ ఎపిసోడ్లో మిన్నెసోటా ఒక విశేషాలు చెప్పారు, మరి ఎన్నో విషయాలు మాకు అందజేశారు. అలాగే ఎంతో జ్ఞానాన్ని కూడా మరి మాకు చెప్పడం జరిగింది. అలాగే అక్కడ పిరమిడ్ గురించి కూడా జ్యోతి మేడం వాళ్ళ ఇంట్లో ఉన్న పిరమిడ్ గురించి, దాని విశేషాలు, అవన్నీ విషయాలు మాకు ఎంతో అద్భుతంగా చెప్పారు. ఇంత జ్ఞానం వచ్చినందుకు మీకు ఎంతో కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇదండి ఇవాళ బిఎంఎస్ ఎపిసోడ్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.